నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మార్కో రూబియో భారత్ పర్యటన, ప్రత్యేకించి కోల్కతా పర్యటన. ఆయన ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఎవరెవరు ఆయన వచ్చి కలిశారు, ఏంటి అందులో ఉన్న ప్రాధాన్యం? మిషనరీస్ ఆఫ్ చారిటీ, మదర్ తెరిసాకు సంబంధించిన ఒక అద్భుతమైన సేవా సంస్థ, అక్కడికి వెళ్ళారు ఆయన. సరే, తర్వాత అదే మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన నన్స్ వచ్చి మమతా బెనర్జీని కలిశారు. అంటే ఇక్కడ డాట్స్ కనెక్ట్ చేస్తే అనుమానాలు వస్తాయి. కనెక్ట్ చేయొద్దు, కనెక్ట్ చేసే వాళ్ళందరూ ఈ సంఘ్ వాళ్ళకి పని లేదు, ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అంతా కూడా ఇలా కనెక్ట్ చేస్తుంటారనే వాళ్ళు లేకపోలేదు. ఆర్ఎస్ఎస్ సంగతి పక్కన పెడితే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అలా సందేహించడంలో తప్పులేదు. ఆయన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫారిన్ అఫైర్స్. ఆయన వచ్చిన ఉద్యోగం వేరు, ఆయన్ని వచ్చి కలిసిన వాళ్ళు వేరు, ఆయన వెళ్ళిన చోటు వేరు. సరే, అది ఆయన మతపరమైన విశ్వాసానికి సంబంధించిన అంశం, అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. బట్ ఆయన అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అదే సంస్థకు చెందిన నన్స్ వెళ్ళి గౌరవ మాజీ ముఖ్యమంత్రి, బంగ్లాదేశ్ పట్ల అమితంగా ప్రేమ కురిపించే మమతా బెనర్జీ గారిని వెళ్ళి కలవటం ఏంటి? అసలు ఆయన పర్యటన మోటివ్స్ ఏంటి? డీప్ స్టేట్ ఏమైనా ఆయనకి ఏమన్నా ఎజెండా ఇచ్చిందా? సిఐఏ ఆయనకి ఏమన్నా డైరెక్షన్స్ ఇచ్చిందా? ఈ అంశాలన్నిటికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ఠ. నమస్తే అండి. నమస్తే అండి. సో ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్తే ఎవరికి ఏం అభ్యంతరం లేదు. మామూలుగా నేను కూడా వెళ్తుంటాను, ఎప్పుడైనా వెళ్ళి సండేనో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పళ్ళు మనం ఇవ్వదలుచుకుని అనిపిస్తాం. అందుకే ఒక అద్భుతమైన సేవా సంస్థ మదర్ తెరిసా. అంటే ఆల్మోస్ట్ మన భూమిపుత్రగా మనం భావించి భారతరత్న కూడా ఇచ్చేసాం. సో అలాంటి భారతరత్న మరి స్థాపించిన సంస్థకి ఆయన వెళ్ళటంలో నాకైతే పెద్ద తప్పు కనిపించలేదు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కనిపిస్తుందండి. ఎందుకని? మీరు అన్నదో రకంగా ఎవరికి తప్పు కనిపించక్కర్లేదని అన్నారు. ఆయనకున్న విశ్వాసాన్ని ఎవరు ప్రశ్నించగలరు. ఎందుకంటే అది ఆయన ఒక క్యూబన్ ఆరిజిన్, అమెరికన్ క్రిస్టియన్, తప్పులేదు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళాలి అనుకుంటే ఆయన చర్చికి వెళ్ళాలి, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాబట్టి. మనం గమనించినట్టయితే G20 సదస్సుకి అప్పటి రాష్ట్రపతి, యుఎస్ రాష్ట్రపతి బైడెన్ వచ్చినప్పుడు ఆయన ఢిల్లీలోనే ఒక చర్చికి వెళ్ళారు. అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు ఆయన్ని. ఇప్పుడు అందరికీ సందేహం ఎందుకు వస్తుందంటే, ఇక్కడ సెంట్ క్యాథెడ్రల్ అని అక్కడ సంథింగ్ ఉంది కలకత్తాలో, అండ్ కలకత్తాలో కూడా చర్చెస్ చాలా ఉన్నాయి, అక్కడికన్నా వెళ్ళొచ్చు. బట్ వై డిడ్ హి గో టు మిషనరీస్ ఆఫ్ చారిటీ? అండ్ ఇప్పుడు మీరు మిషనరీస్ ఆఫ్ చారిటీ గురించి కానివ్వండి, మదర్ తెరిసా, వీళ్ళ గురించి మీరు ఏవైతే చెప్పారో, దిస్ వాజ్ ఆల్ అ క్రియేటెడ్ కన్కాక్టెడ్ స్టోరీ. మమతా బెనర్జీది నిజం మదర్ తెరిసాది నిజం బయటకు రాకుండా ఉండడానికి. షీ వాజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈవిల్ అండ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ. అండ్ ఇది ఎవరో మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే హిందూ సంఘాలు, బీజేపీ ప్రభుత్వమో కాదు, వెస్టర్న్ మీడియానే రాసింది మిషనరీస్ ఆఫ్ చారిటీ గురించి, మదర్ తెరిసా గురించి. ఏవైతే సేవ కిందన వచ్చాయో ఆ మిషనరీస్ ఆఫ్ చారిటీకి, అది నిజంగా సేవకి వాడకుండా లిటరల్గా వాటికన్ సిటీకి మదర్ తెరిసా పంపించేసింది. అండ్ చాలామంది డిక్టేటర్స్ని మదర్ తెరిసా ఎంకరేజ్ చేసింది. మదర్ తెరిసా లిటరల్లీ ఏవైతే సేవ అండ్ వాట్ ఎవర్ మనం హాస్పిటల్కి ఫ్రీ సేవ అని ఏదైతే అంటారో, అలా వచ్చిన వాళ్ళకి నిజంగా ఆవిడ దగ్గరకు వచ్చే నిధులు ఆ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడలేదు, లో క్లాస్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఆసరాగా తీసుకుని కన్వర్ట్ చేసింది మదర్ తెరిసా. లిటరల్లీ ఇవన్నీ మదర్ తెరిసాని యాక్సెప్ట్ చేసింది మదర్ తెరిసా. సో ఈ మదర్ తెరిసా చాలా గొప్పది అండ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ చాలా మంచిది. దిస్ వాజ్ ఆల్ ఎ బబుల్ క్రియేటెడ్ బై సమ్ ఎన్జిఓస్ కానివ్వండి, ఎవరన్నా. ఇట్ వాజ్ బస్టెడ్. ఇప్పుడు నథింగ్. అండ్ అలాంటి ప్లేస్కి మార్కో రూబియో వెళ్ళడం వల్ల ఇప్పుడు అందరికీ సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ లిటరల్గా యాంటీ నేషనల్ యాక్టివిటీస్కి ఫండింగ్, దాని తర్వాత కన్వర్జన్స్కి ఫండింగ్ చేస్తుంది. కన్వర్ట్ చేయడానికి అఫీషియల్గా మనం నేపాల్లో చూసాం, రెజ్యూమ్ చేంజ్ అయింది, జెన్జీ రెవల్యూషన్ ఎక్సెట్రా అన్నీ విన్నాం. ఇదంతా జరిగే ముందర కొన్నేళ్ల నుంచి సుమారుగా 2014-15లో నేపాల్లో భూకంపం వచ్చింది. అప్పటి నుంచి మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఇంకా దానికంటే ముందర నుంచి, దాని తర్వాత నుంచి అగ్రెసివ్గా అక్కడ కన్వర్షన్స్ చేసింది. అండ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ ఒప్పుకుంది. దీని మీద బీబీసీలో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. వాళ్ళ దగ్గర ఒక నేపాల్ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారం నేపాల్లో కన్వర్ట్ అనేది చేయకూడదు, నేపాల్లో కన్వర్షన్స్ లేవు. బట్ స్టిల్ వీళ్ళు దానికి వ్యతిరేకంగా వెళ్ళి వీళ్ళు కన్వర్ట్ చేశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళు దీని గురించి గర్వంగా చెప్పుకున్నారు.
మేము కన్వర్ట్ చేస్తున్నామని చెప్పి. సో మిషనరీస్ ఆఫ్ చారిటీ వాళ్ళది ఏదైతే డూబియస్ యాక్టివిటీస్ ఉన్నాయో అలాంటి దానికి ఇప్పుడు మరి వెళ్ళి మార్కో రూబియో వెళ్ళి కలిసారంటే ఖచ్చితంగా అందరికీ సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఇంకొంతమంది కూడా ప్రశ్నిస్తున్నారు, మరి మోదీ గారు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికి తప్పు లేదా? అమెరికా వెళ్ళినప్పుడు బ్యాప్స్కి వెళ్ళారు, యూఏఈలో గుడే పెట్టారని. ఆ గుళ్ళు ఏవి కూడా అక్కడ రిలీజియస్ కన్వర్జన్కి డబ్బులు ఇవ్వవు. గుళ్ళు ఎక్కడా కూడా మనకి రిలీజియస్ కన్వర్షన్కి ఇవ్వవు. అండ్ యుఎస్ బేసికల్లీ చర్చెస్కి కన్వర్షన్ చేయడానికి ఫండింగ్ అఫీషియల్ ఇస్తుంది. అండ్ ఇది యుఎస్ ప్రభుత్వమే ఒప్పుకుంది చాలాసార్లు. వెనిజులాలో రెజిమ్ చేంజ్ గురించి అందరికీ తెలిసిందే, దాంట్లో ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ట్రంప్ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, నేను రెజిమ్ చేంజ్ చేస్తానని చేశాడు. కానీ రెజిమ్ చేంజ్ చేసిన తర్వాత జనాల నుంచి వ్యతిరేకత రాలేదు. చాలామంది ఏమనుకుంటారంటే డెల్సీ రాడ్రిగస్ రావడం వల్లే వ్యతిరేకత రాలేదని చెప్పి అనుకుంటారు. కానీ నిజానికి దానికంటే ముందర అక్కడ ప్రొటెస్టెంట్స్ని పెంచడంలో చర్చెస్ కీలక పాత్ర పోషించాయి. సుమారు 10 ఏళ్లలో ఐ థింక్ 2010 ఆ ప్రాంతంలో 2% ఉన్న ప్రొటెస్టెంట్స్ 2020కి వచ్చేసరికి సుమారు 30% అయ్యారు. అంటే జనాలని వీళ్ళు ఈ చర్చెస్ కానివ్వండి, ఈ మిషనరీస్ కానివ్వండి, వీళ్ళు ఇలాగ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడంలో ఈ చర్చెస్ అండ్ మిషనరీస్ కీలక పాత్ర పోషిస్తాయి. అండ్ వీటికి యుఎస్ ఫండింగ్ ఇస్తుంది. అలాగ ఫండింగ్ వచ్చే ఒక మిషనరీస్ ఆఫ్ చారిటీకి మార్కో రూబియో రావడం వల్ల, ఎస్పెషల్లీ బెంగాల్ లాంటి రాష్ట్రంలో రావడం వల్ల ఇప్పుడు అందరికీ సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే బెంగాల్లో ఇప్పుడు మనం చూసాం, ఇటీవలే నెల కూడా అవ్వలేదు ఎన్నికలు జరిగి. సో ఎన్నికలు జరిగి అప్పుడు ఆయన అక్కడ ఎవరిని కలవలేదు, సువేందు అధికారిని ఎవరిని కలవలేదు, విచ్ వాస్ ఫైన్. కానీ ఇదే బెంగాల్ ఎన్నికలు అయిన తర్వాత ట్రంప్ మోదీ గారిని కంగ్రాచులేట్ చేశారు. ఒక రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అమెరికా రాష్ట్రపతి రియాక్ట్ అవ్వడం ఏంటి? ఎందుకంటే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? వాళ్ళ ఉద్దేశంలో డీప్ స్టేట్ కానీ, సిఏఏ కానీ, అమెరికా ఉద్దేశంలో కానీ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గెలిచి ఉంటే ఒక స్వతంత్ర దేశంగా ఉండేది, ఏర్పడటానికి మనం కూడా సాయం చేసి ఉండేవాళ్ళము అని ఏమన్నా వాళ్ళు భావించుంటారేమో. ఎగ్జాక్ట్లీ. మీరు ఆ టోన్, ఆ స్పిరిట్ ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకంటే భారతీయులు ఎవ్వరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి. మీరు చూసినట్టయితే మామూలుగా యూఎస్ నుంచి ఇది వరకు ఎవరన్నా వస్తున్నారు అంటే చాలా ఒక ఎక్సైట్మెంట్ ఉండేది, మీడియా బిల్డప్ కానివ్వండి, జనాలది చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. ఈ మూమెంట్ అసలు ఏమీ లేదు. మీరు కనుక చూసుకుంటే చాటర్ అనేది చాలా నెగిటివ్లో వెళ్తుందో ఆర్ నథింగ్, నిల్. ఇన్ఫ్యాక్ట్ జర్నలిస్టులు కూడా నిన్న మార్కో రూబియోని చాలా క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. మార్కో రూబియో సమాధానాలు చెప్పలేకపోయాడు. ఎందుకంటే హీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ ఫ్రమ్ ఇండియన్ జర్నలిస్ట్. సో అంటే యుఎస్ ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మంది నేను ట్రంప్ వ్యతిరేకం అనుకుంటారు, కానీ నేను చాలా ప్రో ట్రంప్. ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ట్రంప్. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క భారతీయుడు దే హ్యావ్ టు బి ఇండెడెడ్ టు ట్రంప్, రుణపడి ఉండాలి. ఎందుకంటే యుఎస్ నిజస్వరూపం, ఈవిల్ నేచర్, క్రుక్డ్ కన్నింగ్ నేచర్ ఏదైతే ఉందో ట్రంప్ వల్ల అది బహిర్గతమైంది. ఆయన దాపరికం లేకుండా బయట పెట్టేస్తారు. ఎగ్జాక్ట్లీ. యుఎస్ అనేది ఎంత వెనమస్ నేచరో, యుఎస్ మినిస్ట్రీస్ కానివ్వండి, వాళ్ళ ఎన్జిఓస్ ద్వారా ఎలాంటి పనులు చేస్తారో ట్రంప్ వచ్చిన తర్వాత బహిర్గతమైంది. దాని పర్యవసానాలు ఇప్పుడు మనం చూసిన మార్కో రూబియో వస్తే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి పాజిటివ్ రిసెప్షన్ లేదు. మీరు చూసుకుంటే గనక అతను హెడ్ ఆఫ్ ద స్టేట్ కాకపోయినా సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటే ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, మనకి ఈక్వల్ అంటే జయశంకర్. ఒక మినిస్టర్ ఎవరు రిసీవ్ చేసుకోలేదు ఆయన్ని. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ఎవరు లేరు, నార్మల్ పర్సన్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ హ్యూమిలియేషన్ కలకత్తాలో. అండ్ ఈవెన్ ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరు రిసీవ్ చేసుకోలేదు. జనరల్ ప్రోటోకాల్ ఏదో ఉంటుంది కదా మనకి వెళ్ళినప్పుడు, ప్రోటోకాల్ ఉంటుంది, బట్ ఆయన కూడా ప్రోటోకాల్ పాటించినప్పుడు ఎందుకు పాటించాలి? సో ఇప్పుడు నేను ఇందాక మమతా బెనర్జీ చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఆల్రెడీ మమతా బెనర్జీ ఒకవేళ తను గెలిచి ఉంటే అక్కడ ఏం చేయాలనుకుందో మనం ఆల్రెడీ దీని గురించి చర్చించుకున్నాం. వాళ్ళ ఆఫీసులో చీరలు ఉండడం, ఎస్ చీరలు ఉండడం, కత్తులు ఉండడం, బాంబులు, అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టిన తీరు. అండ్ ఇందాక మీరు చెప్పారు ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ నన్స్ వెళ్ళి మమతా బెనర్జీని కలిశారు మార్కో రూబియో వెళ్ళిన తర్వాత. కానీ ఇదే నన్స్ని, ఇదే మిషనరీస్ ఆఫ్ చారిటీస్ని మమతా బెనర్జీ ఎన్నికల ముందు కూడా కలిశారు. ఓకే, ఎన్నికల ముందు కూడా కలిశారు.
సో అంటే సమ్హౌ మిషనరీస్ ఆఫ్ చారిటీ ఒక డూబియస్ యాక్టివిటీస్ లో ఒక పాత్ర పోషిస్తుంది. తప్పే ఉందండి, వాళ్ళు వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీని కలిస్తే. ఐ డోంట్ థింక్ ఎనీ పొలిటికల్ పార్టీని కలిస్తే తప్పు లేదు, కానీ జనాలను ఇదే చేయాలి అనడం ప్రజాస్వామ్యంలో లేదు. ఇప్పుడు ఒక గుడి వచ్చి, ఒక ఉదాహరణ చెప్తున్నా, అయోధ్య గుడిలో ఒక చీఫ్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో, ప్రధాన పూజారి, ఆయన బయటకు వచ్చి మీరు ఎవరు సమాజ్వాదీ పార్టీకి ఓటు వేయొద్దు అంటే గనక అందరు యాక్సెప్ట్ చేస్తారా? ప్రజాస్వామ్యంలో అదేలా అవుతుందని అంటారు. కాశీ విశ్వనాథ్ గుడిలో ఎవరు ప్రధాన పూజారి బయటికి వచ్చి గనక మీరు కేవలం బీజేపీకే ఓటు వేయాలి అని అంటే గనక ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. కానీ మన దేశంలోని చర్చెస్ బహిరంగంగా వాళ్ళు ప్రకటనలు విడుదల చేస్తారు, మీరు బీజేపీకి ఓటు వేయకూడదని, మీరు బీజేపీకి ఓటు వేయకూడదని. చారిటీ అలా ఏమన్నా ప్రకటన చేసిందా? మిషనరీస్ ఆఫ్ చారిటీ చేయలేదు, కానీ మిషనరీస్ ఆఫ్ చారిటీ డూబియస్ యాక్టివిటీస్ ఉన్నాయి, వేరే చర్చెస్ చేశాయి. ఐ థింక్ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం నడుస్తోందో నాగాలాండ్లో, ఈ ఎన్నికలు జరిగే టైంకి నాగాలాండ్లోని చర్చెస్ అసోసియేషన్లు బహిరంగంగా ప్రకటనలు విడుదల చేశాయి, ఎవ్వరూ కూడా క్రిస్టియన్స్ బీజేపీకి ఓటు వేయకూడదు అని. ఈవెన్ మొన్నటికి మొన్న మనకి తమిళనాడులో ఎన్నికలు జరిగినప్పుడు, ఇదే ఏడాది ఈ నెలలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా చర్చెస్ బహిరంగంగా లెటర్స్ రాశాయి, మీరు బీజేపీకి ఓటు వేయకూడదని. సో చర్చెస్ యాక్టివిటీస్ మనకు తెలిసిందే. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మార్కో రూబియో అక్కడికి వెళ్ళడానికి ఇట్ ఈస్ ఎ సిగ్నల్, ఒక ఫేస్ ఆఫ్ రాబోతోంది మనకి ఇంకా బీజేపీ ప్రభుత్వానికి అని. ఖచ్చితంగా రాబోతోంది. ఎందుకంటే ఈ ఎన్నికలు ఇంకా ఈ ప్రక్రియ అంతా మొదలయ్యే ముందర అరౌండ్ మార్చ్ ఏప్రిల్లో బీజేపీ ఒక బిల్లు తెచ్చింది, బిల్లు కూడా కాదు, అమెండ్మెంట్, FCR. ఇది మోదీ గారు వచ్చిన తర్వాత నుంచి ఈ 12 ఏళ్లలో సుమారు 20,693 ఎన్జిఓలను రద్దు చేశారు లైసెన్స్. కానీ ఇంకా 16,000 ఎన్జిఓస్ ఉన్నాయి. ఈ 16,000 ఎన్జిఓలకి ఏడాది తిరిగేసరికి సుమారు 20,000 కోట్లు వస్తున్నాయి. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంది అంటే, మామూలుగా వీళ్ళు ఏడాది మొత్తం చూస్తారు, ఆ యాక్టివిటీస్ బట్టి లైసెన్స్ రద్దు చేయడం ఉంటుంది. ఈసారి అలా కాకుండా ఫ్రమ్ ద బిగినింగ్ మీకు ఎక్కడి నుంచి వస్తోంది, ఎంత వస్తోంది, ఎప్పుడు వస్తోంది, ఎందుకు వస్తోంది, మీరు ఇది మీ దగ్గర ఎంతకాలం పెట్టుకుంటారు, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది మొత్తం ట్రాకింగ్ చేయాలనుకుంది ఇప్పుడు వచ్చే సవరణ ద్వారా. దాన్ని ఈ ఎన్జిఓస్, ముఖ్యంగా చర్చెస్, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా చర్చిలు కానీ ఎన్జిఓస్ కానీ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని వాళ్ళు ఎక్కడా అనలేదు. వాళ్ళు అలాంటివి చేస్తున్నారని చెప్పి వీళ్ళందరే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లే గనక కడిగిన ముత్యాలు అయినట్టయితే ఎవ్వరు కూడా రియాక్ట్ అవ్వక్కర్లే, ఓపెన్ గానే పెట్టచ్చు కదా, ఓపెన్ గానే పెట్టచ్చు, సరే చేసుకోండి ట్రాకింగ్, మాకేం సంబంధం లేదు. ఎందుకు అందరూ రియాక్ట్ అవుతున్నారు? ఈ FCR ఏది ఇప్పుడు ఈ 2026కి వచ్చేసరికి ఏడాది చివరికల్లా మిషనరీస్ ఆఫ్ చారిటీకి FCR ఏది రద్దయ్యే అవకాశం ఉంది. లైసెన్స్ 2026కి రద్దయ్యే అవకాశం ఉంది. అండ్ ఐ థింక్ లాస్ట్ టైం కూడా రద్దు అయితే ఏదో గొడవ జరిగితే రివోక్ చేశారా, సంథింగ్ ఏదో జరిగింది. ఈసారి మార్కో రూబియో వచ్చే ముందర US కాంగ్రెస్ మెన్ ఒక అతను మార్కో రూబియోకి లెటర్ రాశాడు, మిషనరీస్ ఆఫ్ చారిటీని మనం సపోర్ట్ చేయాలి, మిషనరీస్ ఆఫ్ చారిటీ చాలా గొప్పది, అండ్ అక్కడ FCRA నిబంధనల గురించి ప్రభుత్వం మీరు మాట్లాడాలి అక్కడ ప్రభుత్వంతో, మిషనరీస్ ఆఫ్ చారిటీకి వ్యతిరేకంగా, FCRAకి వ్యతిరేకంగా మీరు అక్కడ గళం వినిపించండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెండాలి. ఇదే US ప్రభుత్వం వీళ్ళే చాలా చైనా ఇల్లీగల్ ఫండింగ్ చేస్తోంది అని చెప్పి వీళ్ళు మొన్నటికి మొన్న చాలా వాటికి వీళ్ళు యాక్షన్లు తీసుకున్నారు. అంటే వీళ్ళ దేశంలో చైనా ఫండింగ్ ఒప్పుకోకూడదు, కానీ మన దేశంలోకి మాత్రం విచ్చలవిడిగా ఈ US, వేరే యూకేను, ఫ్రాన్స్, ఈ దేశాల నుంచి వచ్చే NGOs ఫండింగ్ని మాత్రం మనం ఒప్పుకోవాలా? అండ్ వీళ్ళే కనుక నిజంగా అంత క్లీన్గా ఉన్నట్టయితే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? మిషనరీస్ ఆఫ్ చారిటీస్ నైస్, నీట్, సేవా సంస్థ, దానికి ఫారెన్ నుంచి ఫండింగ్ వస్తుంది, నో ఇష్యూస్. వాళ్ళు చెప్పడానికి ఇష్యూ ఏంటి? అండ్ అలాంటి దాన్ని మార్కో రూబియో వెళ్ళి కలిశాడు అంటే క్లియర్గా మన మీద ఒత్తిడి తేవడానికే కదా మార్కో రూబియో చేస్తుంది. అండ్ ఇదే మిషనరీస్ ఆఫ్ చారిటీ ఏ నేపాల్లో అయితే రెవల్యూషన్ తెచ్చిందో ఆ నేపాల్ నుంచి నిన్న US ఎంబసీ ఢిల్లీలో ఒక ఇండస్ట్రియలిస్ట్ కలిశాడు వచ్చి, CG అని అక్కడ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీని విక్రమ్ అని ఆయన నడుపుతారు, ఆయన ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మార్కో రూబియోని కలిశారు ఢిల్లీ వచ్చి. సరే క్యాజువల్ మీటింగ్ ఏంటి అనేది ఐ థింక్ మనకి రాబోయే కాలంలో తెలుస్తుంది. అండ్ ఇండస్ట్రియలిస్టులు వచ్చి కలవడాన్ని మనం ఇంకా సీరియస్గా చూడాలి, ఎందుకంటే వీళ్ళకి ఇండస్ట్రియలిస్టుల మీద చాలా గ్రిప్ ఉంటుంది.
అండ్ ఎన్జిఓస్కి ఇండస్ట్రియలిస్టుల మీద ఇంకా గ్రిప్ ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే మన దేశంలోనే సో ఇట్స్ ఎ క్లియర్ కట్ నెక్సస్ అంటారు. 100% డౌన్ ద లేన్ ఖచ్చితంగా మన దేశంలో ప్రొటెస్ట్లకి ఒక రకంగా ఫేస్ ఆఫ్ రాబోతోంది. అండ్ ఇంకొక కారణం ఎందుకు అంటున్నాను అంటే, మార్కో రూబియో వచ్చే టైంకే ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఐ థింక్ చాటర్ చాలా ఇప్పుడు ఆఫ్ ద రూఫ్ వెళ్ళింది. ఆ కాక్రోచ్ జనతా పార్టీ మార్కో రూబియో వచ్చే ముందే వాళ్ళు అనౌన్స్ చేయడం, వాళ్ళది ఫాలోవర్స్ చాలా పెరిగిపోయారని రావడం, ఇదంతా మనం చూసాం. వీళ్ళు ఐ థింక్ సాటర్డే ఆర్ సండే అంటే మార్కో రూబియో మన దేశంలో ఉన్నప్పుడే బెంగళూరులో వీళ్ళు ప్రొటెస్ట్ కూర్చుంటామన్నారు. కర్ణాటక పోలీసులు ఒప్పుకోలేదు. మనం చూసుకుంటే కనుక యుఎస్ నుంచి ఎప్పుడు ఎవరు వచ్చినా ఏదో ఒక గొడవ చేయాలనుకుంటారు ఎవరో ఒకళ్ళు. 2020లో ట్రంప్ వచ్చినప్పుడు సిఏఏ ప్రొటెస్టులు జరిగాయి. 2025లో వ్యాన్స్ వచ్చినప్పుడు పెహల్గాం జరిగింది. ఇప్పుడు 2026లో రూబియో వచ్చినప్పుడు మనం చూసాం ఈ వీళ్ళు గొడవలు చేయాలని అనుకున్నారు. అంటే ఏంటంటే మన దేశంలో జెన్సీ గొడవలు నడుస్తున్నాయి. ప్రభుత్వం మీద యాక్సెప్టెన్స్ లేదు. యుఎస్ ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ మన దేశంలోనే చాలా మంది యుఎస్ ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. మనం చూస్తున్నాం యుఎస్ ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు. సో యుఎస్ క్లియర్గా మన దేశంలో ఇంటర్నల్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో దీని కార్యకలాపాలన్నీ ఎక్కడి నుంచి నడుస్తున్నాయి? యుఎస్ నుంచి నడుస్తున్నాయి. ఇన్ అడిషన్ టు ది పాయింట్స్ యూ రైజ్డ్ అండి పవన్ శేష్ గారు, నేను అంటే మేబీ డాట్స్ కనెక్ట్ చేయొచ్చాము. గడిచిన వారంలో ఢాకాలో ఈ సిఐఏ ఆధ్వర్యంలో టెర్రరిస్ట్ మొక్కలన్నీ కలిసినాయి. సిఐఏ హాస్ కన్వీన్డ్ ఏ మీటింగ్ విత్ గౌరవ ఉగ్రవాదులందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో సమావేశం జరిపింది. వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఢాకాలో వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, మీరు ఇందాక పాజిబుల్ ఫేస్ ఆఫ్ విత్ ఉండొచ్చు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తోటి భారత ప్రభుత్వంతో, ఆ ఫేస్ ఆఫ్ బంగ్లాదేశ్తోనే ఉండబోతుంది. అండ్ రెండో అంశం, హంజా అని 3-4 రోజుల క్రితం ఒక అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ లేపేశాడు. అతని అల్బదర్ టెర్రరిస్ట్. అతను జమ్మూ అండ్ కాశ్మీర్లో పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. అండ్ అతని ఫ్యూనరల్ లాస్ట్ ఫ్రైడే అయితే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఉగ్రవాదులందరూ కూడా అక్కడికి వెళ్ళి అతనికి రిచ్ ట్రిబ్యూట్స్ అండ్ వాళ్ళకి అక్కడ విఐపి సెక్యూరిటీ ఇచ్చారు. మనకి Z+ లాగా అక్కడ సెక్యూరిటీ ఇచ్చారు. బహుశా ప్రపంచంలో ఉగ్రవాదులకి అలాంటి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చిన దేశం, ఉగ్రదేశం ఏదైనా ఉంటే పాకిస్తాన్ అయి ఉండొచ్చు. నేను ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో సిఏఏ ఆధ్వర్యంలో సిఏఏ కన్వీన్ చేసిన మీటింగ్, ఆధ్వర్యం కూడా అది డైరెక్ట్ కన్వీన్ చేసిన మీటింగ్, బెంగాల్లో రెజ్యూమ్ చేంజ్ అవటం, వెస్ట్ బెంగాల్లో రెజ్యూమ్ చేంజ్ అవటం అనేది ఎందుకో అమెరికాకి కానీ సిఏఏకి కానీ డీప్ స్టేట్కి కానీ నచ్చినట్టు కనిపించట్లేదని నాకు అనిపిస్తుంది. మీరు ఒకవేళ దీంట్లో ఏమైనా అటు ఇటు ఉంటే కరెక్ట్ చేయండి. లేదు, యూఆర్ 100% కరెక్ట్ అండి. బెంగాల్లో రెజ్యూమ్ చేంజ్ చేయడం వీళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే మనం చాలాసార్లు దీని గురించి చర్చించుకున్నాం. మమతా బెనర్జీ వస్తే మంచిది అని చెప్పి వాళ్ళే సిఐఏనే అనుకుంది 2011లో. అదే ఏడాది వీళ్ళు మారారు. అదే ఏడాది అక్కడ అధికారం మారింది. మమతా బెనర్జీ మొట్టమొదటిసారి వచ్చింది. అండ్ మమతా బెనర్జీది ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వాళ్ళు ఎలాగ జమాత్ని ఫండింగ్ చేస్తోంది అనేది అక్కడ షేక్ హసీనా కూడా మనకి డాసియర్లు ఇవ్వడం, అండ్ దాని తర్వాత జమాత్కి పాకిస్తాన్తో లింక్ ఉండడం, పాకిస్తాన్కి సిఐఏతో లింక్ ఉండడం, జమాత్కి సిఐఏతో లింక్ ఉండడం. సో యూ హ్యావ్ కనెక్టెడ్ ద డాట్స్ వెరీ పర్ఫెక్ట్లీ. సో ఏంటంటే భారత్ని మల్టీ ఫ్రంట్ వార్లో లాక్ చేసి ఉంచాలి అండ్ ఇంటర్నల్గా భారత్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అనేది క్లియర్గా యుఎస్ ఆలోచన. నథింగ్ మోర్ దాన్ దట్. ఇప్పుడు మామూలుగా మనకి నార్త్ ఈస్ట్లో కానివ్వండి, లేకపోతే వేరే ఇక్కడికి డెమోగ్రఫీ చేంజ్ అవ్వాలి అంటే, గొడవలు జరగాలి అంటే మెయిన్గా మనకి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వస్తారు, బంగ్లాదేశీలు వస్తారు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని టైటన్ చేసింది. మొన్ననే అమిత్ షా గారు కూడా అన్నారు డిలీట్, డిటెక్ట్, డిపోర్ట్ అని చాలా క్లియర్గా చేస్తున్నాం మనం. నిన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోలీసులకి వాళ్ళకి ఆర్డర్స్ చేసింది, మీరు కొన్ని సెంటర్స్ క్రియేట్ చేయండి, ఇన్ఫిల్ట్రేటర్స్ ఐడెంటిఫై చేస్తాము, వీ హ్యావ్ టు లాక్ దెమ్ అప్ దేర్. సెంటర్స్ క్రియేట్ చేయడం సంగతి సరే, ముందు వాళ్ళని ప్రక్షాళన చేయాలి కదా బెంగాల్ పోలీస్ని. వాళ్ళందరూ టీఎంసీ కార్యకర్తలు కదా మాక్సిమం 90%. అందుకే సుమారు ఐ థింక్ 500 కంపెనీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్ లో ఎంతో మంది ఇంకా ఉంటున్నారు అక్కడ. ఉండాలి కూడా, ఉండాలి 100%. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ కూడా చాలా మంది, ఇఫ్ నాట్ ఆల్, వాళ్ళకి ఫుడ్ సోల్జర్స్ కింద పనిచేశారు బెంగాల్కి. అండ్ ఇంకా దురదృష్టం ఏంటంటే దాంట్లో చాలా మంది బంగ్లాదేశీలు ఉన్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. నిజాలు మరి ప్రభుత్వమే నిర్ధారించాలి. సో అందుకే నేను ఆరోపణలు అని అన్నాను. బట్ స్టిల్ బెంగాల్ పోలీసుల్ని ఇప్పుడు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నమ్మే పరిస్థితి లేదు కాబట్టే ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళని ఉంచాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ డిటెక్షన్ ఏదైతే జరుగుతుందో, ఈ డిటెక్షన్ మనకు ఒక రకంగా ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఫేస్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది.
ఆల్రెడీ మనం చూస్తున్న బెంగాల్ నిన్నో మొన్ననో బంగ్లాదేశ్ బార్డర్ లో మనం ఫెన్సింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకుంటే మనం ముందరికి వెళ్ళి వేసాం. ఫెన్సింగే ఒప్పుకోని వాళ్ళు ఇక్కడ ఉన్న ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఒప్పుకుంటారా? కాల్చిపారేయటమే, అంటే డైరెక్షన్స్ ఇచ్చింది కదా గవర్నమెంట్, కాల్చిపారేయండి. ఆబ్వియస్లీ వాళ్ళు వస్తూ ఉంటే కాల్చొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళని మనం, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, అక్కడి నుంచి వస్తున్న వాళ్ళని ఆబ్వియస్లీ అది ఆల్రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ నాకు తెలిసి ఒక 7 సంఘటనలు జరిగాయి. అంటే ఫస్ట్ వార్నింగ్ షాట్స్ ఇస్తారు, రావద్దు అంటారు. వాళ్ళు దే ఫీల్ దే ఆర్ థ్రెటెండ్, అంటే వాళ్ళు వల్ల మనకి థ్రెట్ ఉంది అని అనుకుంటే, వాళ్ళు డేంజరస్ అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు యాక్షన్. అండ్ గవర్నమెంట్ నుంచే క్లియర్ కట్ ఆదేశాలు ఉన్నప్పుడు ఇంకా వీళ్ళకి భయం ఏముంది? సో అండ్ బంగ్లాదేశ్ కూడా నిజానికి చెప్పాలంటే వాళ్ళు కూడా మనం రెచ్చగొడుతున్నారు. మన భూభాగంలో మనం ఫెన్సింగ్ చేసుకుంటుంటే ఆపడానికి వాళ్ళెవరు? అంటే అమెరికా చూడండి, మెక్సికో నుంచి ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ వస్తారని చెప్పి అని మెక్సికో బార్డర్ వేయచ్చు, ఐస్ వాళ్ళ చేత డిపోర్టేషన్స్ చేయించవచ్చు, మనుషుల్ని కాల్పించవచ్చు, అందరినీ కొట్టచ్చు, జైళ్లలో వేయచ్చు, వేరే దేశం వాళ్ళందరినీ ఏలియన్స్ అనొచ్చు. మనం రియల్ గా ఎవరైతే ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారో, ఎవరైతే నిజంగా మన దగ్గర మన సివిలైజేషన్ ఎంచాలనుకుంటున్నారో, ఎవరైతే ఇక్కడ దేశ పౌరులు కాని వాళ్ళు పౌరులుగా దొంగ పౌరసత్వం తీసుకుని ఓట్లు వేసి ఎలక్షన్స్ తారుమారు చేస్తున్నారో, వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తుంటే దాన్ని ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ వ్యతిరేకిస్తుంది, యుఎస్ గవర్నమెంట్. సో మీరు అన్నారు యుఎస్ దీనివల్ల అంతా కనెక్ట్ అయ్యి ఉంది కదా అని. ఒక రకంగా వీళ్ళు అగ్రెసివ్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటి అంటే, ఈ డెమోగ్రఫీ చేంజ్ అనేది డీప్ స్టేట్ ప్లాన్. అది ఉత్తి ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఏ దేశంలో చేస్తారు వాళ్ళు, ఏ దేశంలో అయినా. ఇప్పుడు మనం యూరోపే చూస్తున్నాం, యూకేలో లోకల్ గా ఎవరైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతాయో అక్కడ గెలుస్తున్నదంతా కూడా బంగ్లాదేశీలు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, పాకిస్తానీస్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు జోరాన్ మమ్దాని కూడా భారతీయుడు ఇనేవే యుఎస్ సిటిజన్ కాదు. సో అంటే డెమోగ్రఫీ చేంజ్ ఎలా అవుతుందో మనం దీన్ని బట్టి గమనిస్తున్నాం. అండ్ భారత్లో కూడా డెమోగ్రఫీ చేంజ్ చాలా ఎక్కువైంది. మోదీ గారు లాస్ట్ టైం ఇండిపెండెన్స్ డే అప్పుడు రెడ్ ఫోర్ట్ పై నుంచి కూడా మాట్లాడారు, డెమోగ్రఫీ మీద కూడా మనం ఒక చర్యలు తీసుకోవాలి అని చెప్పి. దాని తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్ఐఆర్ తీసుకొచ్చింది. ఎస్ఐఆర్ కొత్తగా వీళ్ళు తీసుకురాలేదు, గత ప్రభుత్వాలు చేసినా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు, వీళ్ళు చేశారు కాబట్టి దానికి ప్రాధాన్యం వచ్చింది. అండ్ దీనికి ఒక రకంగా వీళ్ళకి క్లియర్ కట్ ప్రూఫ్స్ ఏం దొరికాయి అంటే, మహారాష్ట్రలోని ముంబైలో 2024 జనరల్ ఎలక్షన్ లో రోహింగ్యాలు బంగ్లాదేశీలే ఓట్లేశారు. సో వాళ్ళకి ఆధారం దొరికింది, వీళ్ళు ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఓటర్లుగా మారుతున్నారని వాళ్ళు ఎస్ఐఆర్ మొదలు పెట్టారు. ఓటు వేశారు. హైదరాబాద్ లో 3 చోట్ల, కిషన్ గంజ్ ఇంకో 2 చోట్ల రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్స్ ఉన్నాయి. ఓకే, ఎస్, వాళ్ళు చక్కగా వాళ్ళ క్రీడా విన్యాసాలన్నీ చేస్తుంటారు, అధికారికంగానే ఉన్నాయి. ఇక్కడ కోవిడ్ అప్పుడు కూడా వాళ్ళకి చాలా హెల్ప్ చేశారని కూడా గత ప్రభుత్వాలు వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకున్నారు. సో ఇది ఒక పెద్ద క్రైసిస్ అండ్ థ్రెట్ కూడా మనకి. సో దీన్ని అడ్రస్ చేయడానికి ఎస్ఐఆర్ ద్వారా తీసుకొచ్చారు. అండ్ ఎస్ఐఆర్ డిటెక్షన్కి హెల్ప్ అవ్వదు. ఎస్ఐఆర్ అనేది కేవలం రిజిస్టర్డ్ ఓటర్స్, అంటే న్యాయబద్ధంగా ఎవరైతే భారతీయులు పౌరసత్వం ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళే ఓట్ వేయడానికి అది హెల్ప్ అవుతుంది. కానీ దాని ద్వారా ఏదైతే నివేదికలు వస్తాయో ఆ నివేదికలు ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ద మూమెంట్ ఎస్ఐఆర్ అనేది ప్రకటించగానే మన దేశంలో సిఎస్డిఎస్ అనే ఒక సంస్థ ఒక ఫేక్ నివేదిక ఇచ్చింది. ప్రశాంత్ భూషణ్ అనే అతను కోర్టుకు వెళ్ళాడు, మమతా బెనర్జీ కోర్టుకు వెళ్ళింది. ఈ ప్రశాంత్ భూషణ్ అనే అతను హీఈస్ క్లియర్లీ బ్యాక్డ్ బై జార్జ్ సోరోస్. ఇతనికి అఫీషియల్ గా సోరోస్ నుంచి వస్తుంది, ఓపెన్ సొసైటీ నుంచి. సిఎస్డిఎస్ ఇస్ అఫీషియల్లీ బ్యాక్డ్ బై ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి నిధులు వస్తాయి. అంటే వీళ్ళు క్లియర్ గా సిఐఏ వింగ్ వీళ్ళ ఒక రకంగా సిఐఏ వింగ్స్ రెజ్యూమ్ చేంజ్ కి. వీళ్ళు మన దేశంలో రెజ్యూమ్ చేంజ్ అవ్వకూడదు అనుకున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే బీహార్ ఎన్నికల ముందర నుంచి సిఏ ఎలా అయినా సరే ఎస్ఐఆర్ అవ్వకూడదు, ఆపాలి అనే ప్రక్రియ వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అండ్ వాళ్ళు ఎంత గట్టిగా అయితే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు, అంతే గట్టిగా మన వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఎస్ఐఆర్ను ముందరికి తీసుకెళ్తూ వచ్చారు. అండ్ ఎస్ఐఆర్ ముందరికి తీసుకెళ్తూ రావడం వల్ల దాని పర్యవసనాలు చూసాం మనం. బెంగాల్లో ఓటింగ్ జరిగింది, అండ్ ఒక రకంగా గొడవలు చేస్తే ఏమవుతుందని చెప్పి గొడవలకు కూడా ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరు రాలేదు. అండ్ చాలా మంది మళ్ళీ ఈ ప్రశాంత్ భూషణ్, ఈ ఎవరైతే ఈ డీప్ స్టేట్ వాళ్ళు ఉంటారో వీళ్ళే రకరకాల ఆర్టికల్స్ రాశారు, ఓటర్స్ని తీసేశారని. కోర్టు క్లియర్ గా చెప్పింది, ట్రిబ్యునల్స్ గనక మీరు వెళ్ళి మీరు ఆధారాలు ఇచ్చినట్టయితే, మీరు క్లియర్ కట్ ఓటర్స్ అని తెలుసుకున్నట్టయితే ట్రిబ్యునల్స్ మీకు ఓటు హక్కు కల్పిస్తుందని. సుమారు 1000 మంది ఎంతమందినే వెళ్ళారు, మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు?
27 లక్షల మందిలో 1000 మంది వెళ్ళారు. ఎస్, వాళ్ళకి ఓటు వేసుకున్నారు. ఎందుకు వేరే వాళ్ళు ఎవరు వెళ్ళలేదు? వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే దీన్ని బట్టి క్లియర్గా డీప్ స్టేట్ ఎందుకు ఏం చేస్తుందో మనకు అర్థమైంది. అండ్ దీన్ని ఇప్పుడు మనం వ్యతిరేకిస్తున్నాం. అంటే ఏదైతే డీప్ స్టేట్ ఒక సివిలైజేషన్ ఎండ్ చేయడానికి ఈ రోహింగ్యాలను వాడుకుంటుందో దాన్ని మనం ఆపుతూ ఉన్నాం. అండ్ ఈ రోహింగ్యాలు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఒక రకంగా ఎన్జిఓస్ అండ్ కన్వర్జన్కి మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇలాంటి వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. వీళ్ళని అడ్డుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, ఎఫ్సిఆర్ఏ నిబంధనలను ఇంకా టైటన్ చేస్తున్నాం. ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనలు టైటన్ చేస్తుంటే దీన్ని అడ్డుకోవడానికి ఏకంగా సాక్షాత్ యుఎస్ కాంగ్రెస్ మీదనే వీళ్ళు ఆపుతున్నారు. అంటే క్లియర్గా మన దేశంలో కన్వర్షన్స్ చేయడానికి యుఎస్ఏ గవర్నమెంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అండ్ ఇదేమి సీక్రెటే కాదు. కిందటేడాది అరౌండ్ ఆగస్టు సెప్టెంబర్లో రిటైర్డ్ యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ అతను పూణే థానేలో అనుకుంటా ఒక దళితులని కన్వర్ట్ చేస్తూ దొరికాడు. స్పెషల్ ఫోర్సెస్ అతను దళితులను కన్వర్ట్ చేయడం ఏంటి? అండ్ దాని తర్వాత మాథ్యూ వ్యాండెక్ మనకు తెలిసిందే. అండ్ ఎన్నికలు అయ్యే టైంకి కూడా ఒక యుఎస్ నేషనల్ని బెంగాల్లో పట్టుకున్నారు. యుఎస్ నేషనల్ని బెంగాల్లో పట్టుకున్నారు ఎన్నికలు ఎన్నికల ప్రచారం ఎన్నికలు అవుతున్నప్పుడేనో. సో క్లియర్గా యుఎస్ ఈస్ వెరీ క్లియర్ కట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రెజిమ్ చేంజ్. వెస్ట్ బెంగాల్ రెజిమ్ చేంజ్ కాకుండా ఉండటం కోసం. కరెక్ట్, వాళ్ళు అది అవ్వలేదు. సో ఇప్పుడు రెజిమ్ చేంజ్ జరిగింది. అంటే రెజిమ్ చేంజ్ వాళ్ళు అనుకున్న రెజిమ్ లేదు ఇక్కడ లేదు కాబట్టి. సో మనం ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్తూ ఉండడంతో క్లియర్ కట్లీ ఇప్పుడు యుఎస్ కూడా ఇన్ వే స్క్వేర్ ఆఫ్ లోకి రాబోతోంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ టాంజిబుల్ అవుట్కమ్ ఏం రాలేదు. ఇప్పుడు దీన్ని కేవలం యుఎస్ వరకే పరిమితం చేసి చూడదలుచుకోలేదండి. చైనా ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ ఏదో ఉన్నది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చైనాకి యుఎస్కి మధ్య జరుగుతున్న వారిలో ఈ రెజిమ్ చేంజ్, డెమోగ్రఫీ చేంజ్, చైనా అడుగుపెట్టిన ప్రతి చోట ఆర్థిక గుత్తాధిపత్యం సాధించడం కోసం ఆ దేశాలని డెట్రాప్లో నెట్టేసింది. యుఎస్ ఏం చేస్తుంది, అక్కడ రెజిమ్ చేంజ్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ కూడా అట్లాంటిది ఏదో ప్రయత్నం చైనా చేసే ప్రమాదం లేకపోలేదు వయా బంగ్లాదేశ్. ఎందుకంటే నెక్స్ట్ 7th of June ఐ బిలీవ్ తారిక్ రహమాన్ ఈస్ హ్యావింగ్ అన్ అపాయింట్మెంట్ విత్ జీ జిన్పింగ్. ఓకే, ఉందా ఆయన ఇస్తాడో వాళ్ళ ఫారిన్ మినిస్టర్ మాట్లాడతాడు. బంగ్లాదేశ్ తారిక్ రహమాన్ మహమ్మద్ యూనిస్ పాలసీస్ని అతను ఫాలో చేస్తూ వస్తున్నాడు. సో దానికి అంగీకరిస్తే ఇస్తాడు. కానీ అదే సందర్భంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ యుఎస్ నావల్ ఫ్లీట్ని తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టుకుంటాను అని అంగీకారం చేసుకున్న తర్వాత ఈయనకి మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తాడా, పిలిచి ఏమైనా వార్నింగ్ ఇస్తాడా? అంటే బంగ్లాదేశ్ మీరు ఏదైతే చెప్పారో అది మనం పాకిస్తాన్తో ఒక రకంగా పోల్చి చూస్తే పాకిస్తాన్ ఏంటి యుఎస్తోనే ఉంటుంది, చైనాతో ఉంటుంది. ఈయన సేమే బంగ్లాదేశ్ కూడా యుఎస్తోనే ఉంటుంది, చైనాతో ఉంటుంది. అండ్ ఇక్కడ రెజిమ్ చేంజ్కి మీరు అన్నట్టుగా 100% చైనా కూడా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఒక స్థిరమైన ప్రభుత్వం వల్ల చైనా +1 అనే దానికి భారత్ వైబుల్ ఆల్టర్నేటివ్గా మారుతుంది. అండ్ మనం కూడా ఎకనామిక్ గ్రోత్ చైనా కంటే ఇప్పుడు కరెంట్లో ఎక్కువ ఉన్నాం. అండ్ గాల్వాన్ వాజ్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్. గాల్వాన్ వల్ల యాక్చువల్లీ చైనాదే ఇంటర్నేషనల్ ఇమేజ్ కోల్పోయింది. వాట్ ఎవర్ వాళ్ళు నరేటివ్ నడిపినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరికీ తెలుసు గాల్వాన్లో ఎవరు గెలిచారు అనేది. సో అండ్ దాని తర్వాత ఉత్తరాఖండ్లో చార్ధామ్ హైవే ప్రాజెక్ట్, అంటే యాక్చువల్గా చైనా బార్డర్కి బ్రహ్మోస్ మిసైల్స్ కానివ్వండి, ఏవైతే మనకి వార్ ఎక్విప్మెంట్ ఉంటాయో అవి వెళ్ళడానికి మనం ఒక హైవే కట్టాలనుకున్నాం. హైవే కట్టాలి అనుకుంటే చైనా బ్యాక్డ్ ఎన్జిఓ కోర్టులో కేసేసింది. చైనా బ్యాక్డ్ ఎన్జిఓని కోర్టులో కేసేసింది, ధర్నాలో కూర్చుంది. సో ఇన్ ఏ వే మనకి యుఎస్ చైనా ఇద్దరు శత్రువులే. అంటే ఇప్పటివరకు మార్కో రూబియో వచ్చింది కాబట్టి నేను యుఎస్ మాట్లాడా. దొందు ఇద్దరు ఈ విషయంలో. ఇద్దరు పాకిస్తాన్కి బ్యాకింగ్ చేస్తారు, ఇద్దరు చైనాకి బ్యాకింగ్ చేస్తారు, బంగ్లాదేశ్కి బ్యాకింగ్ చేస్తారు. ఇద్దరు రెజిమ్ చేంజ్కి ట్రై చేసేవాళ్ళే. సో మనకి ఇద్దరు నుంచి థ్రెట్ ఉంది. సో ఎవరిని తీసి పారేయాలి. సో మనం మార్కో రూబియో పర్యటన నుంచి, భారత్ పర్యటన నుంచి ప్రపోజ్డ్ టూర్ ఆఫ్ తారిక్ రహమాన్ టు చైనా వరకు ఆలోచిస్తే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ దిగిపోవడం అనేది 2 దేశాలకి ఏమాత్రం నచ్చలేదు. సో ఈయనకేమో మిషనరీస్ ఆఫ్ చారిటీ ఉంది, వాళ్ళకేమో జమాతే ఉంది. సో ఈ 2 సంస్థలు ద్వారా మొత్తం తిరిగి నియంత్రణ సాధించడం కోసం ఏవో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం అప్రమత్తం కావాలి, అయ్యాం కూడా మనం, డౌట్ లేదు. ఎందుకంటే 3 ఆర్మీ గ్యారిజన్స్ ఆల్రెడీ సిలిగురి కారిడార్ చుట్టుముట్టే, అంటే కారిడార్ ప్రతిపాదిత కారిడార్ ఇంకా కాలేదు. బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం నుంచి 3 ప్లేసెస్లో ఆల్రెడీ 3 ఆర్మీ గ్యారిజన్స్ వచ్చినాయి. అంటే పర్మనెంట్గా అక్కడ సైన్యం అక్కడ ఉండబోతుంది, బిఎస్ఎఫ్ ఉంది. సో ఫేస్ ఆఫ్కి అయితే మనం సిద్ధంగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్. థ్యాంక్ యూ, నమస్తే.